ఒక ఎస్సీ మహిళ తనకి రావాల్సిన పదవి గురించి, ఒక మహిళ అందులోనూ ఒక ఎస్సీ మహిళ తనకు రావాల్సిన పదవి గురించి పోరాటం చేస్తుంది. ఎందుకంటే జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ కి సంబంధించిన చైర్మన్ పదవి ఏదైతే ఉందో అది ఎస్సీ రిజర్వేషన్ గా ఉంది. అందులోనూ ముఖ్యంగా మహిళకు కేటాయించిన నేపథ్యంలో అది జరగకుండా స్థానిక రాజకీయ నాయకులు చేసింది ఏదైతే ఉందో ఆ పదవి ఎస్సీ మహిళకు కాకుండా వేరే వాళ్లకు దక్కే విధంగా అని ప్రతిపాదించడం కానీ, అంతేకాకుండా సదరు ఎస్సీలకి ఆ పదవి ఏదైతే వస్తూ ఉందో ఆ ఆశ అడియాసిగానే మిగిలిపోతుందా? ఓ మహిళ ఈ పదవి కోసం పోరాటం చేస్తుంది. ఈ పదవి కోసమే కాకుండా స్థానిక నాయకుల మీద కూడా హైకోర్టుకే వెళ్లి తన వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఒక రెడ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇప్పటికే దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు కానీ రాజకీయంగా ఎలాంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అవకాశాలు దక్కే పరిస్థితి చాలా తక్కువగాను ఉంటుంది. అందులోనూ వీరికి రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్ కాదని వేరే వాళ్లకు ఆ పదవిని ఇస్తే ఏమవుతుంది? ఒకవైపు రాజకీయ పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ముందుకు వెళ్లాలనే కోరుకుంటున్న వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వస్తే ఏమవుతుంది? వాళ్ళకి అవకాశాలు దొరకకపోతే మరింతగా అణిచివేతకు గురవుతారని, అలాగే ఇలా అణిచివేయబడ్డ వాళ్ళు ఆగిపోరు, తిరిగి పోరాడతారని నిరూపించింది కోట ఇందిర. ఈమె జగ్గయ్యపేటకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తనకు దక్కుతుందని ఆశపడింది. కానీ ఆమెకు కాకుండా స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవి ఆమెకు కాకుండా ఒక అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తికి అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ప్రధాన ఆరోపణ. అందుకనే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. తనకు దక్కాల్సిన పదవి లేదా తనలాగా ఇంకో ఎవరో ఎస్సీ మహిళలకు దక్కాల్సిన పదవిని వేరే వాళ్లకు ఇస్తున్నారని చెబుతున్న నేపథ్యంలో అప్పుడు హైకోర్టు విచారణ జరిపి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము సంచలన తీర్పు అయితే ఇచ్చింది. 6 నెలలైన ఎస్సీ మహిళ పేరు మీద ఉన్న నామినేషన్ ను ఎందుకు రాలేదని ప్రశ్నించడంతో పాటు పోస్ట్ పద్ధతి ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికి కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మౌనంగా ఉండటం అనేది ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. గతేడాది డిసెంబర్ 18వ తారీఖున జీవో నంబర్ 77 ప్రకారం విడుదలైన జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎస్సీ మహిళ పేరును పంపలేదనే వాదన బలంగా వినిపించాయి. అదే సమయంలో గండ్రాయి గ్రామానికి చెందిన కొటారి సత్యనారాయణ ప్రసాద్ చైర్మన్ పదవి కేటాయించారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అతడు ఏకంగా తన కారుకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అనే బోర్డు కూడా పెట్టుకున్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన కోటా జాన్పాలు ప్రజా దర్బార్లో అర్జీ దాఖలు చేశారు. చైర్మన్ పదవి రిజర్వేషన్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకే ఉందని, ఎలాంటి మార్పు రాలేదని, ఆ రిజర్వేషన్ ప్రకారం ఆ పదవి ఎస్సీ మహిళకే దక్కుతుందని కలెక్టర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పదవి ఎటువైపు వెళ్తుందనే దానిపై జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉత్కంఠత రేపుతుంది. దీనికి అనుగుణంగానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం, మోస్టర్ పద్ధతి పాటించాలని చెప్పిన ఏదైతే ఆదేశం ఉందో దాని ప్రకారం ముందుకు వెళ్తారా లేదా అనేది తర్వాత తెలియాల్సి ఉంది. జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న ఈ విషయంపై స్పందించారు. తన అఫీషియల్ సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం గారు, సామినేని ఉదయభాను గారు, శ్రీరామ్ తాతయ్య గారు గత 45 సంవత్సరాల నుండి ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు శాసనసభ్యులుగా పోటీ చేసుకుంటూ ఇప్పటి వరకు జగ్గయ్యపేటను పరిపాలించారు. మంచిదే. ఇప్పుడు కూటమిని పార్టీలు కొద్దిగా అటు ఇటు అయినా ఒకే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ ఒకే బ్యానర్స్ పై చక్కని చిరునవ్వుతో ముగ్గురు ఫోటోలు వేసుకుంటున్నారు. అది మంచిదే. ఎవరిష్టం వారిది. గతం నుండి మంచి పదవులు అనుభవించి ఇప్పటికీ పదవులు అనుభవిస్తూ సామాజిక పరంగా మంత్రి పదవి రాలేదని ఒకరు, వచ్చిన పదవి తన స్థాయికి తగినది కాదని అనుకుంటూ బాధపడుతూ ఇంకొకరు, కొత్తగా ఎమ్మెల్సీ కావాలని ఇంకొకరు. ఈ ముగ్గురు నాయకుల్లో ఇప్పటికీ 2 జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో వారి గెలుపు కోసం నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లున్న ప్రతి ఎస్సీ సోదరులను గెలిచిన తర్వాత మీకు న్యాయం జరుగుతుందని, నేను తప్పకుండా మీకు మంచి చేస్తానని వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం నేను చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను అని ఇంటూరి రాజగోపాల్ చిన్న అన్నారు. అంతేకాదు ఈ ముగ్గురు నాయకుల దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఇప్పటి వరకు ఎస్సీ సోదరులు మరియు ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా చేసింది తాను ఎప్పుడూ చూడలేదని, వినలేదని అన్నారు. ఇప్పటికీ ఎస్సీలు, ముస్లింలు మన నియోజకవర్గంలో వైస్ చైర్మన్, ఉపాధ్యక్షుల స్థాయి అంతకన్నా ముందుకు వెళ్లనివ్వరు. ఎందుకంటే వారిలో రాజకీయ చైతన్యం రాకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్లనివ్వరు. నాయకులారా, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఏదో ఒక సమయంలో మీ ఎదుగుదలకు ఖచ్చితంగా ఎస్సీ సోదరులు ఉపయోగపడ్డారు అని ఆయన చెప్పారు.
చెప్పారు. ఈ రోజున అనుకోకుండా మొట్టమొదటిసారిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వారికి మంచి చేసే అవకాశం వచ్చింది. దయచేసి వారికి ఇచ్చిన రిజర్వేషన్ వారికే కేటాయించి ఎస్సీ సోదరులను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేయాలని ఒక సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ అయితే చేశారు ఇంటూరి రాజగోపాల్ చిన్న. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఇంటూరి రాజగోపాల్ చిన్న. నేను గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎస్సీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఈ జీవో ప్రకారం చూస్తే జగ్గయ్యపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎస్సీలకి రిజర్వేషన్ అయింది. కానీ ఇక్కడ స్థానిక నాయకులు తాతయ్య గారు కానీ, రఘురాం గారు కానీ, సామ్నేని ఉదయభాను గారు కానీ ఒక కూటమికి నాయకులుగా ఉండి ఈ ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారు. వారికి వచ్చిన జీవోని కూడా కాదని తొంగలో దొక్కి వారిని అణిచివేతలో భాగంగా ఆ వచ్చిన రిజర్వేషన్ కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అయ్యా తాతయ్య గారు, భాను గారు, రఘురాం గారు, మీరు ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అనేక పదవులు చేశారు, శాసనసభలో ఒక్కొక్కరు 3 తరాలు పనిచేస్తున్నారు. మీకు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ ఎస్సీ సోదరులు ఎంతో సహాయపడ్డారు. వారికి రాక స్వతంత్రానంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అయింది. ఆ ఎస్సీ అవడానికి కూడా కారణం గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యం అని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ వచ్చిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఎస్సీలకు అన్యాయం చేయడం న్యాయమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.